పేరు? రవికిరణ్. 52 నెలల ఎలక్షన్ ఉంది కదా, ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది? ఒకసారి జగన్ గారికి ఇచ్చారు కదా అవకాశం, ఈసారి చంద్రబాబు గారు అవకాశం. ఎందుకంటారు జగన్ గారు మంచి పనులు చేస్తున్నారు? ఏ మంచి పనులు చేశారు? చాలా పథకాలు పెట్టారు, అది అంటున్నారు కదా. కొంతమంది పోతే కొంతమంది రాదు. పేదవాళ్ళుగానే ఉంటారు, ఉన్నవాళ్ళుగా ఉంటారు. అభివృద్ధి అండి, అసలు అభివృద్ధి పక్కన రోడ్లు పడతారు. గవర్నమెంట్ స్కూల్ అవన్నీ బాగా ఏముంది అది కొంతవరకు. గవర్నమెంట్ స్కూల్లో చేసినా చెప్పినా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటూ ఉంటారు కదా. ఇంగ్లీష్ మీడియం అవి పెట్టి బాగా డెవలప్ చేశారు. ఇంగ్లీష్ ఎవరికో ఒకటి కొంచెం అందరికీ ఎందుకు వచ్చింది, డెవలప్ ఏమన్నారు. మరి వాలంటీర్లు ఉన్న పిల్లలకి గది లేదండి. ఉన్న చదువుకున్న పిల్లలు చాలామంది రోడ్లు పడ్డారు. లేదు కంపెనీ లేదు, ఏమి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. పిల్లలు పరిస్థితి ఏంది, నిరుద్యోగ పరిస్థితి ఏంది, జాబ్ కానీ లేదు. ఏముంది ఇక్కడ చెప్పండి, రోడ్లు అభివృద్ధి చేసి చెప్పండి. రోడ్లు అయ్యి, కంపెనీలు అయ్యి, పిల్లలు పరిస్థితి దేశానికి పారిపోతున్నారు. చంద్రబాబు గారు వస్తే ఇండస్ట్రీలు ఏమైనా చేస్తారు. చంద్రబాబు గారు పేదవాళ్ళని న్యాయం చేయకపోయినా కానీ అభివృద్ధి చేస్తారు. ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉద్యోగం చేసుకుంటే వాళ్ళే తల్లిదండ్రులు పోషిస్తారు. అది జగన్ గవర్నమెంట్ లేదు. వాలంటీర్లు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ గారు పెడుతున్నారు. ఆయన కోసం తప్ప వేరే వాళ్ళు పనిచేయదు. వాలంటీర్లు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 5,000 రూపాయలు చేస్తున్నారు కదా, ఈ పని చేస్తారు, బయట పనులు కూడా వెళ్తారు. ఏదంటే వరకు నామకే వరకు నెలకు ఒకసారి ఆ పెన్షన్ ఏదో తిరుగుతారు. వాళ్ళ పబ్బులు, వాళ్ళ పర్సనల్ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రైవేట్ జాబులు వాళ్ళ ఉన్నాయి. అది జగన్ గారు వ్యవస్థ, అది ఎవరికి ఉపయోగపడేది కాదు. మెయిన్ ఉండాల్సింది ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఉండాలి. తల్లిదండ్రులు మొత్తం అయితే వీడికి పెడితే వాళ్ళు తినాలి, రోడ్లు పెట్టి వాళ్ళు అదే నా కంపెనీలో ఒక 2 లక్షల మంది ఉద్యోగాలు కంపెనీలు ఉన్నాయి అనుకోండి, ఏదో చిన్నగా 20,000 సంపాదించుకున్నా కానీ తల్లిదండ్రులని వృద్ధాప్యం పోషిస్తారు. అది లేదు కదా. ఇప్పుడు కూలికి వెళ్ళి టాపీ పనికి చేసే వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, 15,000 పిల్లలు, వీళ్ళందరూ ఏంటంటే తల్లిదండ్రులు తెచ్చిపెట్టి తినాలి, తిరుగుతున్నారు ఉద్యోగాలు. అదే నువ్వు ఉపాధి ఉద్యోగ వ్యవస్థ ఉందనుకోండి, ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఏదో చిన్న ఉద్యోగంలో చేరినా కానీ, చిన్న కంపెనీలో చేరినా కానీ ఒక 20 30 తల్లిదండ్రులకు ఆశలు మిగులుతారు. ఈ వయసులో అంతా 45-50 వచ్చినంత పనిచేసే పరిస్థితులు లేరు. ఆ కష్టపడి ఏదో ఆ టాపీ పనులకు వెళ్ళి, ఆ కూలి పనులకు వెళ్ళి, ఆ బుక్కులు మోసుకొని అంతా ఇదే కదండి. అది కూడా పెరిగిపోయింది, వాళ్ళకు కూడా పాపం తెచ్చుకుంటే ఇది ఎక్కడ బాగుంది. కేరళ పోయించాను, గుజరాత్ పోయించాను, అన్ని కంపెనీలు పోయించాను. అన్ని కంపెనీ మన ఆంధ్రాలోనే మరి దరిద్రంగా ఉంది. ఏది ఎక్కడ ఉందో కనీసం రాజధాని ఉందా, ఆ రాజధాని ఉంటే ఉంటే చెప్పుకోవడానికి లేదు. ఏముంది అభివృద్ధి, ఏముంది ఎందుకు పథకాలు దేనికి చెప్పండి. గవర్నమెంట్ మారితే అభివృద్ధి కొంచెం చెందుతాను అంటారు. గవర్నమెంట్ మారితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇట్లా పేదవాళ్ళు పట్టించుకున్న పేదవాళ్ళని పట్టించుకునే అవసరం లేదండి. వాళ్ళ పిల్లలకు జాబులు ఎత్తి ఆ పేదవాళ్ళ పిల్లలే కాపాడతారు. ఎందుకంటే ప్రతి ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, డిగ్రీలు అయిపోయాయి, ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు. ఆ పిల్లలే వాళ్ళ పనులు కానీ కూడా తెచ్చి ఎటు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళ వృద్ధం రాగానే ఆ పెన్షన్ రేటు వర్తించింది. ఏ గవర్నమెంట్ పెన్షన్ వర్తించింది. ఈ గవర్నమెంట్ ఉండవు ఇస్తారు, ఆ గవర్నమెంట్ ఉండవు ఇస్తారు. అటు ఒక 500 అటు తేడా ఇస్తారు. ఆటోమేటిక్ ఏంటంటే ఓట్లు వచ్చినప్పుడు పెంచుతూ ఉంటారు. ఆ గవర్నమెంట్ కానీ మేము 1000 రూపాయలు గట్ట ఇస్తూ ఉంటారు. జగన్ గారు 3,000 ఇస్తూ ఉన్నారు. 3,000 ఎప్పుడు పెంచాడు? 5 సంవత్సరాలు బట్టి 2,000 దాన్ని 1000 రూపాయలు పెంచాడు 5 సంవత్సరాలు. మేము చంద్రబాబు గారు వచ్చారు 4,000 అంటారు. ఆయన అయినా కానీ ఈ 3,000 250 కానీ పెంచుకుంటూ పోతారు. ఒకేసారి మీ పెన్షన్ ముసలి కూడా. అదేంటంటే వాళ్ళు ముసలిగా వాళ్ళు నా పెన్షన్ బతుకుతారు. ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే మరి కూలి పనులకు వెళ్ళి సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఇల్లు వాకిళ్ళు ఉన్నారు. ఇల్లు వాకిళ్ళు చాలామంది ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇల్లు ఉన్న అందరూ ఇల్లు వాకిళ్ళు ఉన్న వాళ్ళకి చాలామందికి ఆ ఇచ్చేవి కూడా వర్తిస్తుంది. అందరూ కూడా రాట్లేదు కూడా. మా అభిప్రాయం అదే. ఈసారి అయితే టీడీపీకి అర్థం వాళ్ళు పక్క కాంగ్రెస్ వేసారు కదా మరి పక్క వేసారు కదా. కాంగ్రెస్ అనేది బాబు వైఎస్ గారు పోయిన తర్వాత జగన్ గారు వచ్చారు. సరే ఒకసారి అభిమానంతో వేసాము. నెక్స్ట్ అయితే అభివృద్ధి ఏం చేశారు రాష్ట్రం ఎందుకంటే ముందు భవిష్యత్తుకి భావితరాలకు ఏమి చూపిస్తారు ఇంకా ఏదో పథకాలు గోడు పథకాలు 15,000 40,000 15,000 ఇస్తున్నారు. ముసలి 1,000 పెన్షన్ ఇస్తున్నారు. మా పెన్షన్ ఉండేది 40,000 40,000 పని చేసుకున్న వాళ్ళ
అదే వాళ్ళ కొడుకు ఉద్యోగం పని పోషించలేరా? మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు నిరుద్యోగులు. కొంతమంది చిన్న చిన్న జాబులు ఉన్నా లేదా అంగన్వాడీ పోస్టులు ఉన్నా వాటిలో కూడా తీసేసారు మొత్తం. ఏ పథకాలు లేవు మాకు ఏ పథకాలు లేవు. మాకు కనీసం కొన్ని భూమి లేదు, మొత్తానికి ఇల్లు కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగం చేస్తుంటే మాకు పిల్లల్ని అప్పుడు కట్టిపోయింది. ఆ ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేయండి అని చెప్పి అది కూడా తీసేసారు. మేము దగ్గర ఫీజే కట్టాం మా పిల్లలు. అదే మాకు మేము పేదవాళ్ళు కదా, మేము ఉండవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఆర్టీసీ జరిగింది. ఈ జగన్ వస్తే డ్రైవర్ లేదు, బీఆర్సీ చేయాలా గవర్నమెంట్ లేదు, విదేశీ ఉండాలి లేదు, విదేశీ లేదు, లేదు బీఆర్సీ చేయలేదు. జనాలు ఎక్కువ చూస్తున్నాం. మా ఊళ్ళు మాట్లాడితే ఇవన్నీ జనాలు జరగాలి. జనాలు గెలిస్తే కదా ఇచ్చేది. జనాలు గెలిస్తే ఏదైనా ఇస్తారు. జనాలు గెలవరు కదా. నేనైతే అభివృద్ధి కావాలి. అన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి అవుతుంది. జనం బయటకు పోకుండా ఉంటారు. శ్రీనివాసరావు గోడపాటి. రాబోయే ఎలక్షన్లో మాకు సీఎం జగన్ గారు కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు సంక్షేమ పథకాలు శుభ్రంగా అందుతుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సో ఈ మధ్యన ఇళ్ల పట్టాలు కూడా మాకు ఇచ్చేసిందండి. అందువల్ల మాకు జగన్ గారే సీఎం కావాలని కోరుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ మాకు ప్రతి ఒక్కటి ఏదన్నా అవసరమైన ఇంటికి వచ్చేలా మమ్మల్ని పలకరించి ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఏమనండి, ఏదైనా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి మనం ఏదైనా అర్జీ లాంటి పేపర్ పెట్టి ఇమ్మీడియట్లీగా పనిచేయడం జరుగుతుంది. కొంతమంది లేదు పనులు అవ్వట్లేదు, లేటుగా అవుతున్నాయి, రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటారు. అవుతుంది, మాకు అవుతుంది, మాకు కంపల్సరీ చక్కగా చేసి పెడుతున్నారు. ప్రతి ఇంటింటికి రైస్ కూడా వస్తుంది, ఇంటి ముందుకి వాళ్ళు రైస్ చేస్తున్నారు. మాకు వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇబ్బంది. మరి జగన్ గారేమో 3 క్యాపిటల్స్ అన్నారు కదా, మరి చంద్రబాబు గారేమో అమరావతి మన క్యాపిటల్ అన్నారు. అమరావతి రాజధాని గురించి అంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మాకు దూరంగా ఉంటుంది, 40 కిలోమీటర్లు. 3 రాజధానులు అన్నారు కాబట్టి అవి ఇంకా దూరం కదా, అది ఇంకా దూరమైన 3 రాజధానులు ఎంచుకొని ఉంటాడు వాళ్ళు. అంటే అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఒకే చోట ఉండేదానికంటే 3 ప్రాంతాల్లో ఉంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా. అభివృద్ధి చెందుతుంది కాదు, నిదానమైన పరిస్థితి. ఆ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియానికి డబ్బులు మొత్తం ఇచ్చేసారు. మా పిల్లలకి చంద్రబాబు గారు మేము ఏం పొందాల, వైఎస్ రాజశేఖర గారు మేము పొందాల. మా పిల్లలకి ఒక స్థలాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం మాకు పరిపాలన సుజాత మేడం గారు మొత్తం మాకు చేసింది. మాకు అది చంద్రబాబు గారు ఏం చేయలేదు. మా అసలు మేము ₹1 కూడా జగన్ గారి వల్ల మేము పేదలకి మొత్తం నయం చేశాడు. ఆరోగ్యశ్రీ తెచ్చాడా, మళ్ళీ అంతకుముందు అంతా ఇప్పుడు 20 లక్షలు చేశాడు కదా. ఆసుపత్రి కూడా అడగండి, మాకు జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. వాలంటీర్లు ఎవరు మా ఇంటికి వచ్చి ఎస్సీగా ఆడుకోవాలంటే మండల ఆఫీసులో చంద్రబాబు ఉన్నప్పుడు రేపు రాండి ఎల్లుండి రానేవాళ్ళు. ఇప్పుడు మాకు ఏదైనా కావాలంటే వాలంటీర్ తీసుకొచ్చి మాకు ఇస్తున్నాం. అన్నీ మనకి ఏం కావాలమ్మా అంతకన్నా? మంచినీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఎట్ట కొట్టుకుంటాము, ఎట్ట వాలంటీర్లు మనకి ఇస్తున్నారు. అది మాకన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. చంద్రబాబు మీద కూడా చేసింది. ఇప్పుడు బొచ్చుగా గ్యాస్లు ఇస్తానన్నాడు 3, అంతకుముందు ఏమైంది? ఇప్పుడు జగన్ కోసం ఆయన ఇస్తామంటే ఏంటి, అంతకుముందు ఏమైంది? ఇప్పుడు కొత్తగా హామీలు ఇస్తున్నారు, అప్పుడు ఏం చేయలేదు. అయ్యే ఉండా హామీలే చేస్తానన్నాడు జగన్బాబు. కొత్తగా ఏమి అనలా. చంద్రబాబే అన్నాడు పిల్లకి వచ్చి ఆడపిల్ల పుడితే నెలకి 1500 అంటే 3 ఆడపిల్లలు ఉంటే నెలకి 5000 రూపాయలు వేస్తాడా? అంతకుముందు ఏమైంది? గోడపాటి రాంబాబు మాల. చెప్పండి, రాబోయే ఎలక్షన్లో ఎవరికి? మా జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అలా? జనసేన మాకు అన్ని టీడీపీ కాదు, జనసేన కాదు. మాకు మేము లబ్ధి పొందాం ఆయన చేత, మాకు అభిమానం. మాకు
అభిమానం కొద్ది గెలవాలని ఎస్సీ అనుకుంటున్నాను. ఎస్సీ క్యాండిడేట్లు పైకి తేవాలని. ఓకే, వాలంటీర్ వ్యవస్థ గురించి మాకు బాగుంది, పనిచేస్తుంది. మాకు బాగుంది. ఇప్పుడు కావాలన్నా కూడా ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ మాకు ఇంటికి వచ్చి అన్నీ మాకు చేస్తున్నారు. ఏది ఉండగానే మాకు చెబుతున్నారు. చాలు మాకు. ఓకే, రాజధాని గురించి ఏమంటారు? రాజధాని గురించి మాకు అవసరం లేదు. రాజధాని ఏడ అవసరం మాకు. పొలాల బండి ఇచ్చి మేము శుభ్రం ఉన్నాం, మాకు చాలు అది. ఆయన వల్ల మీరు సంక్షేమ పథకాలు వాటి మాకు నుంచి ఉంది లబ్ధి పొందారు. అన్నీ మేము లబ్ధి పొందాం. అది చాలు మాకు. కాదండి, ఓకే, మీ పేరు? పంపించారు. 52 ఎలక్షన్ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఎందుకంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుకున్నారు. మా పిల్లల వల్ల మాకు భవిష్యత్తు ఉంది పిల్లలకి. ఒకటి చంద్రబాబు రెడ్డి అనుకోండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండదు, మొత్తం తీసి చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాకు చాలా పథకాలు వచ్చేసి 40 సంవత్సరాలకు వచ్చేసి మళ్ళీ విద్య వచ్చేసింది, అమ్మఒడి చేస్తుంది, చాలా వచ్చేసింది మాకు అందరికీ. కాబట్టి అతను వచ్చి ఏంటంటే పేద వర్గాలకు బాగా మాకు మంచి తెలియదు కాబట్టి అతనే బాగా కోరుతాం. టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి సార్, బాగుంటుంది. దీనికి ఈ పార్టీ వచ్చినా కానీ అర్థం లేదు. ఓటీకి 60% జగన్మోహన్ రెడ్డి. మీరు అందులో పథకాలన్నీ లబ్ధి పొందారంటారా? అన్నీ పొందాం. వాలంటీర్ సచివాలయం అన్నీ బాగా అన్నీ పనిచేస్తున్నాం. వాలంటీర్ అయితే ఇంటికి వచ్చిపోతున్నారండి. ఇప్పుడు ఇది తోట వేసిందండి, వచ్చేస్తారు ఇంటికి వచ్చి టీవీ ఇచ్చిపోతారు. అందుకని ఏం కాదు పథకాలు నాకు చంద్రబాబు చదువుకుని మొత్తం వచ్చేసి జన్మ పేమెంట్ పెట్టాలి. వస్తే అయితే వాళ్ళ మేము ఎత్తుకోవాలి. మళ్ళీ మేము ఎత్తుకునే పని లేదు. వాటి వస్తే తీసుకుని వెళ్ళిపోతారు. మాకు ఏమైనా ఇది కావాలంటే 2-3 రోజులు మాకు ఏ పని పంపిస్తున్నారు. మీ నుంచి ప్రజలు పంపిస్తారా? ప్రజలు 100కి 60%